కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు, మరో 2 సిబ్బంది, 40 మంది ప్రయాణికులు, మొత్తం అంతా కలిపి 44 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 2/1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్తులు కూడా ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులైతే 36 నుంచి 40 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో బెర్త్ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అయితే బెర్త్ను అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ పెద్ద సమస్య. ఈ గ్యాలరీలు చాలా ఇరుగ్గా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది. సడన్ గా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికకు తీవ్ర ఇబ్బంది ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలు దీని వల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒకవైపుకు ఒరిగినప్పుడు ప్రయాణికులు కిటికీకు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారిపోతుంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆటంకం కలుగుతుంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటికి తీసేలోపే మృతుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.